హాయ్ ఫ్రెండ్స్, పెద్ద మూవీ గురించి చెప్పాలంటే రామ్ చరణ్ గారు తండ్రిని మించిన కొడుకు అనే డైలాగ్ తోనే స్టార్ట్ చేయాలి. అదే పర్ఫెక్ట్. రివ్యూలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఈ మధ్య కాలంలో నేను చూసిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో ఇది టాప్ రేంజ్ మూవీ. స్పాయిలర్స్ ఏమీ ఇవ్వకుండా చెప్తున్నా, మూవీ స్టార్ట్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని ఎమోషనల్ గా ఎనర్జెటిక్ గా కనెక్ట్ చేస్తుంది. ప్రతి సీన్ లో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. క్యారెక్టర్స్ ని చూస్తుంటే వాళ్ళ కోసం ఈ రోల్ రాశాడా అనిపించింది. ముఖ్యంగా శివరాజ్ కుమార్ గారు మరియు జగపతి బాబు గారు స్క్రీన్ మీద కనిపించే ప్రతిసారి థియేటర్స్ లో వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఎలివేషన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. థియేటర్స్ లో విజిల్స్, స్క్రీమ్స్, సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. హీరోయిన్ క్యారెక్టర్ సింపుల్ గా ఉంటది. ఆ మాత్రం గ్లామర్ లేకపోతే మన కుర్రాలకి కిక్ ఉండదు కాబట్టి అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోలే. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ సాంగ్స్ అండ్ ఈవెన్ బెటర్ ప్లేస్మెంట్. సాంగ్స్ వచ్చిన ప్రతిసారి థియేటర్స్ మొత్తం వైబ్రేషన్ మోడ్ లో ఉంటది. ఆడియన్స్ ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అయిపోతారు. ఎమోషన్స్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సీన్స్ లో ఆడియన్స్ కంప్లీట్ గా స్టోరీలో ఇమ్మర్స్ అయిపోతారు. ఎమోషనల్ సీన్స్ నేచురల్ గా ఉన్నాయి, ఫోర్స్ గా అస్సలు అనిపించారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ నా ఒపీనియన్ లో ఇది ఆయన కెరియర్ లోని వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్. నిజంగా తండ్రిని మించిన కొడుకు అని చెప్పడానికి తగ్గ సినిమా ఇది. మాస్ సీన్స్ లో మాస్, ఎమోషన్ సీన్స్ లో ఎమోషన్, స్పోర్ట్స్ మూమెంట్స్ లో ఇంటెన్సిటీ, కంప్లీట్ యాక్టర్ గా విశ్వరూపం చూపించాడు. ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మ్యూజియం కోసం ఆయన ఎంత డెడికేషన్ పెట్టారో అర్థమైంది. విజువల్స్ మరియు కాస్ట్యూమ్స్ గురించి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. స్క్రీన్ మీద విలేజ్ అట్మాస్ఫియర్ చూస్తుంటే మనమే ఆ ఊర్లో ఉన్న ఆడియన్స్ లా ఫీల్ వస్తుంది. మూవీ ఫస్ట్ హాఫ్ ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ వరకు కొంచెం కామ్ గా బిల్డ్ అవుతుంది, కానీ అక్కడ నుంచి స్టోరీ కంప్లీట్ గా గేర్ చేంజ్ చేసి ఆడియన్స్ సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడుతుంది. తర్వాత ఏం జరుగుతుందని ఎక్సైట్మెంట్ తో చూస్తారు. ఇంటర్వెల్స్, ఈ ఢిల్లీ ఎపిసోడ్, అలాగే ఎంత పడినా లేచి ముందుకెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగించే మూమెంట్స్ అయితే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి. ఫైట్స్ గురించి మాట్లాడాలంటే రామ్ చరణ్ గారు లిటరల్లీ ప్రాణం పెట్టి చేశారనే ఉంటది. యాక్షన్ సీక్వెన్స్ లో ఆయన ఎఫర్ట్స్ చాలా క్లియర్ గా కనిపించాయి. లాస్ట్ గా డైరెక్టర్ బుచ్చిబాబు గారు సనా గురించి చెప్పాలంటే సెకండ్ మూవీలో ఇలాంటి గ్రాండ్ ఎమోషన్ స్పోర్ట్స్ డ్రామా డెలివరీ చేయడం చిన్న విషయం కాదు. ఓవరాల్ గా చెప్పాలంటే పెద్ద ఈజ్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ థియేట్రికల్ సెలబ్రేషన్. మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ ఎమోషన్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్ని కలిసి కంప్లీట్ ప్యాకేజ్ గా నిలిచింది. నా రేటింగ్ వచ్చేసి 4.5 out of 5. So please like, share and subscribe.